హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాయ్ సమోసా. దిస్ ఇస్ నాని. ఫ్రెండ్స్, ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసే కానీ మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్తో ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలను. లేట్ చేయకుండా ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ద టాపిక్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం మ్యాచ్ మామ, ఏం మ్యాచ్ మామ. ప్రతి ఇండియన్ అభిమాని కోరుకున్న మ్యాచ్ మామ ఇది. ఎందుకు చెప్తున్నా అంటే ఇలా ప్రతి ఇండియన్ అభిమాని ఇంకెప్పుడు కోహ్లీ ఫామ్లోకి ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్న తరుణంలో వచ్చాడు మామ. కోహ్లీ ఫామ్లోకి దుమ్ము దులిపేశాడు మామ. అందరికీ ఫుల్ మీల్స్ పెడతాడు అనుకుంటే ఏకంగా ఫ్యాన్స్ అందరికీ మాత్రం దమ్ బిర్యానీ పెట్టేశాడు మామ. चीटिंग करता है तू चीटिंग 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 करता है तू వారే వా, కింగ్ కోహ్లీ, విరాట్ సెంచరీ, జట్టు విక్టరీ. దాయాది పాకిస్తాన్పై భారత్దే పైచేయి. క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా చూసిన మ్యాచ్లో రోహిత్ సేన ఘన విజయం సాధించింది ఫ్రెండ్స్. చిరకాల ప్రత్యర్థిపై కోహ్లీ సెంచరీ ఉంది చూడు మామా. మామూలు కిక్ ఇవ్వలేదు మామ, కిక్కే కిక్కు. ఛాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థిని పాకిస్తాన్ని రోహిత్ సేన దెబ్బకు దెబ్బ కొట్టి దుమ్ము దులిపేసింది మామ. 2017 ఫైనల్లో పాక్ చేతిలో ఓటమికి ఇప్పుడు కసి తీర ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. నిన్న ఆదివారం దుబాయ్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో దాయాది అయిన పాకిస్తాన్పై గెలిచింది. పాకిస్తాన్ను ఓడించి ఇంటికి సాగనంపింది. మరోవైపు టీమిండియా దాదాపుగా సెమీస్కు అర్హత సాధించినట్లే. కింగ్ కోహ్లీ 100 పరుగులతో నాటౌట్గా నిలిచి సెన్సేషనల్ ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు కింగ్ కోహ్లీ. మొదట పాకిస్తాన్ 241 పరుగులకు ఆలౌట్ కాగా ఛేదనలో టీమిండియా కేవలం 4 వికెట్లే కోల్పోయి 42.3 ఓవర్లలో పాకిస్తాన్ను మట్టి కరిపించింది ఇండియా. పాకిస్తాన్పై భారత్ ఎన్నో మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఫార్మాట్ ఏదైనా దాయాదిపై మనదే పైచేయి. ఐసీసీ టోర్నమెంట్లో పాకిస్తాన్ ఎన్నోసార్లు భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు 5 సార్లు తలపడగా ఇందులో పాకిస్తాన్దే పైచేయి అయింది. భారత్ 2 సార్లు నెగ్గగా దాయాది 3 సార్లు గెలిచింది. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ప్రతి ఇండియన్ అభిమానికి ఒక పీడకల. గ్రూప్ దశలో పాకిస్తాన్ను చిత్తుగా ఓడించిన కోహ్లీ సేన తుదిపోరులో అదే టీం చేతుల్లో ఏకంగా 181 రన్స్ తేడాతో ఓటమి పాలై కప్పు చేజార్చుకుంది కోహ్లీ సేన. అప్పటి జట్టు కెప్టెన్గా ఉన్న కోహ్లీతో పాటు ఓపెనింగ్ చేసిన రోహిత్ శర్మ ఇద్దరూ కలిసి ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే వెతుక్కోవాలనే మాటలోగా 8 సంవత్సరాల క్రితం ఎక్కడైతే మ్యాచ్ను పోగొట్టుకుని చేజార్చుకున్నారో అదే ఛాంపియన్స్ ట్రోఫీలో 8 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్కు పగ తీర్చుకొని ఎండ్ కార్డు వేసి పాకిస్తాన్ చిత్తుగా ఓడించి సెమీస్లోకి బెక్త్ని కన్ఫర్మ్ చేసుకుంటూ పాకిస్తాన్ ఇంటి ముఖం పట్టించారు రోహిత్ సేన. ఫ్రెండ్స్, నిజంగా కోహ్లీ సారథ్యంలో ఆ రోజు మ్యాచ్ గెలుచుంటే భారత్ ఒడిలోకి మరో ఐసీసీ ట్రోఫీ వచ్చి చేరేది. ఆ పరాభవం కింగ్ కోహ్లీని ఎంతగానో కృంగదీసింది. ఎన్నో అంచనాలతో ఓపెనింగ్కి దిగిన రోహిత్ శర్మ మహమ్మద్ అమీర్ బౌలింగ్లో ఎదుర్కొన్న 3 బాల్కే ఎల్బీడబ్ల్యూగా డకౌట్గా వెనుతిరిగాడు. మరొక ఎండలో అప్పటిదాకా పాక్ బౌలర్స్ను బాగానే ఎదుర్కొంటున్నాడు అనుకుంటున్న శిఖర్ ధావన్ 22 బాల్స్కి 21గా 4 ఫోర్లు కొట్టి వెనుతిరిగాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆరంభిద్దామని క్రీజులోకి వచ్చిన కోహ్లీని 9 బాల్లు ఎదుర్కొన్న కోహ్లీని 5 పరుగులకే వెనక్కి పంపించాడు మహమ్మద్ అమీర్. యువరాజ్ సింగ్ 31 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేయగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 16 బంతులను ఎదుర్కొని 4 పరుగులకై వెనుతిరిగారు.
అప్పటికే ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న కేదార్ జాదవ్ 9 బంతులను ఎదుర్కొని 13 బంతులను ఎదుర్కొని 2 ఫోర్లు కొట్టి 9 పరుగులతో వెనుతిరిగాడు. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా ఆకాశమే హద్దుగా పాక్ బౌలర్లను చిత్తుగా ఇరగ్గొడుతూ ఆకాశాన్ని అంటేలా 6లు 4లు బాత్తు 176 స్ట్రైక్ రేట్తో 43 బంతుల్లో 6 6లు 4 4లు బాది 76 పరుగులు చేసి పాక్ బౌలర్లను ఊచకోత కోస్తున్న తరుణంలో అనవసరమైన రన్నుకు పిలిచి వెళ్లకుండా హార్దిక్ పాండ్యాను రన్అట్ చేశాడు రవీంద్ర జడేజా. ఆ రోజు రవీంద్ర జడేజా మీదకు ఫ్యాన్స్కి వచ్చిన కోపం అంతా ఇంత కాదు మామ. ఎంత కోపం అంటే తన మీద విరుచుకుపడ్డ ఆవేశాన్ని ఐపీఎల్ మ్యాచ్ల్లో కూడా రవీంద్ర జడేజాపై అభిమానులు చూపించారు. 26 బాల్స్ను ఎదుర్కొన్న జడేజా 15 పరుగులకై వెనుతిరగగా క్రీజులోకి వచ్చిన టైలెండర్స్ రవిచంద్రన్ అశ్విన్ 3 బాల్స్కి 1 పరుగుతో వెనుతిరగగా జస్ప్రీత్ బుమ్రా 9 బాల్లు ఎదుర్కొని 1 పరుగుకే వెనుతిరగగా 8 బాల్లు ఎదుర్కొన్న భువనేశ్వర్ కుమార్ 1 పరుగుతో నాటౌట్గా మిగిలాడు. 338 పరుగుల భారీ ఆధిక్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 30.3 ఓవర్లకి 158 పరుగులకే ఆలౌట్ అయ్యాయి. పరాభవాన్ని మూటగట్టుకుంది భారత్. మామ, ఈ మ్యాచ్లో కోహ్లీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే మామ. పాకిస్తాన్ అంటే చెలరగిపోయే కింగ్ కోహ్లీ మరోసారి పాకిస్తాన్కి చుక్కలు చూపించేశాడు మామ. చుక్కలు మామూలు చుక్కలు కాదు మామ. ఒక్కొక్కటి లెగ్గెట్ కూడా నీకు టైమే దొరకదు మామ. మామూలుగా లేదు మామ. సూపర్ అంటే సూపర్ మామ. చూడు చక్కనైన షాట్లతో ఎంత అందంగా బ్యాటింగ్ చేశాడంటే మామ, అబ్బబ్బబ్బబ్బబ్బ మామూలుగా లేదు మామ. ఛేదనలో కింగ్ మనగాడు కింగ్ కోహ్లీ అని ఊరికినానరా మామ. ఈ మ్యాచ్ చూసిన ఎవరికైనా అది అర్థం కావాల్సిందే మామ. కింగ్ కోహ్లీ తన స్టైల్లో కవర్ డ్రైల్ కొడుతుంటే నాకు వచ్చింది మామ ఫీలు. అబ్బబ్బబ్బబ్బా, నా భూతం నా భవిష్యత్ మామూలుగా లేదు మామ. ఆ ఫీల్ మాత్రం ఎక్కడ ఆఫ్ స్టంప్ బయటపడిన బంతులను గెలికి ఎక్కడ అవుట్ అవుతాడని లోపల భయంగానే ఉన్నా నాకు. ఈ భయం నాకు ఒక్కడికి కాదు మామ, కింగ్ కోహ్లీ ప్రతి అభిమానికి ప్రతి ఇండియన్ ఫ్యాన్కి ఉంది మామ. కానీ ఎంతో సంయమనంగా ఆఫ్ స్టంప్ బయటపడిన ప్రతి బాల్ని వదిలేసి మరి ఎంతో సంయమనంగా ఆడి అబ్బబ్బబ్బ పాకిస్తాన్కి చుక్కలు చూపించాడు మామ. ఇదంతా ఒక ఎత్తు అయితే చివరాఖరికి వచ్చేసరికి వామ్మో సెంచరీ అయ్యిద్దా లేదా, కోహ్లీ అన్న సెంచరీ కొడతాడా లేదని ఒక పక్క టెన్షన్ బ్రో. ఎందుకంటే శ్రేయస్ అయ్యరేమో దూకుడు మీద దూకుడు ఆడేస్తున్నాడు. కొట్టాల్సిన రన్స్ చాలా తక్కువ ఉన్నాయి, సెంచరీకి కావాల్సిన రన్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయి. క్రీజులోకి వచ్చిన ప్రతి ఒక్కరు దులిపేస్తున్నారు. కోహ్లీకి మాత్రం స్ట్రైక్ ఇవ్వట్లేదు భయ్యా. లోపల నాకు వచ్చింది భయ్యా టెన్షను. అబ్బబ్బబ్బబ్బబ్బా, గుండె మాత్రం 100 రన్ కొట్టుకుంది భయ్యా. కానీ ఎప్పుడైతే కింగ్ కోహ్లీ సెంచరీ కొట్టాడో, 4ను కొట్టి ఒక్కటికే కాదు మామ, ఇజుళ్ళు కొడుతూ కేకలేసాను మామ రూమ్లో. మామూలుగా కాదు మామ, సూపర్ మామ. కేకలే మామ, పులి కేకలే మామ.